ఈ మధ్య మనం కొన్ని వివాదాస్పదమైనటువంటి కేసులు చూస్తున్నాం. చాలామంది అంటే ఈ మధ్య న్యూస్లో ట్రెండ్లో ఉన్నటువంటివి తన మీద అత్యాచారం జరిగిందని కొద్ది సంవత్సరాలుగా తనను శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారన్నటువంటి కేసులు ఈ మధ్య మనకి న్యూస్లో అయితే వినిపిస్తున్నాయి. సో జనరల్ ఏంటంటే సహజీవనం జరుగుతున్నటువంటి జంటల మీద లేదంటే ఇంకా వేరే వాళ్ళ మీద తనతో పని చేసే వాళ్ళ మీద చేసేటువంటి దాంట్లలో ఇట్లాంటివి ఫ్రీక్వెంట్గా వినిపిస్తుంటాయి. ఈ అత్యాచారం అని చెప్పేసి లేదంటే లైంగిక దాడి అనేటువంటి వార్తలు అయితే వినిపిస్తుంటాయి. కానీ నిజంగా ఒకవేళ భర్త తన మీద అత్యాచారానికి పాల్పడ్డాడు, లైంగిక దాడికి పాల్పడ్డాడు అని ఏ భార్యనన్నా భర్త మీద కేసేస్తే అది టూ సెన్సేషన్ అని చెప్పాలా. ఎందుకంటే జనరల్గా సహజీవనం చేసేటోళ్ళు, ప్రేమించుకున్నోళ్ళు లేదంటే ఒకరికి ఒకరంటే ఇష్టం ఉన్నోళ్ళు తొలినాళ్లలో వాళ్ళు అన్ని పనులు చేసేసి చివరికి మనస్పర్ధలు వచ్చి విడిపోయిన తర్వాత కేసులు వేసుకునే సాంప్రదాయాలు అయితే నడుస్తున్నాయి. కానీ ఒక భార్య భర్త మీద నా మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు, అత్యాచారం చేసిండు, నాకు ఇష్టం లేకున్నా సరే నన్ను ఇంకా ఏదో చేసిండు అనేటువంటి కేసులు వచ్చినప్పుడు చాలా టిపికల్ అని చెప్పాలా. ఎందుకంటే వాళ్ళది భార్యాభర్తల మధ్య సంబంధం. ఇక భర్త భార్య మీద అత్యాచారం అంటే కొంచెం వినడానికి ఇబ్బెట్టు కూడా ఉంటుంది. సో ఇట్లాంటి కేసే కోర్టుకి వెళ్ళినప్పుడు చాలా ఈవెన్ జడ్జిలకు కూడా తీర్పియాలంటే ఓ ఆలోచన వస్తుంది. ఇట్లాంటి కేసులు కోర్టుకి వెళ్ళినప్పుడే దాని మీదనే చర్చ మీదనే ఈ వార్త అని చెప్పాలన్నమాట. సుప్రీంకోర్టులో ఇట్లాంటి ఒక కేసు ఉంది. ఒక భార్య తన భర్త మీద లైంగిక దాడి మీద కేసు వేసినటువంటి నేపథ్యం ఉంది. దీన్ని విచారించినటువంటి కోర్టు ఇప్పుడు కేంద్రం ఏం చెప్పబోతుంది, దీని మీద నిజంగా మరి చర్యలు తీసుకుంటుందా అన్నటువంటి మాట ఇక ప్రశ్న కూడా వేసింది. అప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చెప్తున్నదంటే భార్యకు అనేటువంటిది తన ప్రాథమిక హక్కులు ఉంటాయి, తనకు ఆ స్వేచ్ఛ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒకవేళ భార్య మీద లైంగిక దాడికి పాల్పడ్డాడని భర్త మీద భార్య కేసేస్తే రేపటి నాడు మిస్యూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నటువంటిది అయితే కేంద్రం అయితే చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే చాలామంది ఏంటంటే పెళ్ళైన తొలినాల్లో మంచిగానే ఉంటారు, ఓ సంవత్సరానికో 2 సంవత్సరాలకో వాళ్ళ మధ్య చిన్న డిస్ప్యూట్స్ వస్తాయి. అప్పుడు ఆమె కోర్టు పోయినప్పుడు ఇప్పుడు సేమ్ చూస్తున్నట్టే మన ఈ ప్రేమికులు సహజీవనం చేసేటోళ్ళు లేదనుకుంటే ఇంకో రకంగా ట్రాప్లో పడ్డోళ్ళు ఈరోజు 4 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత వచ్చి కేసులు వేస్తున్నట్టే ఒకవేళ భార్య భర్త మీద కేసేస్తే అది ప్రాబ్లం అవుతుంది. సో దాని మీద కేంద్రం అయితే ఏం చెప్తుందంటే దీని మీద అన్ని రాష్ట్రాలతోటి ఆలోచించి, ఎందుకంటే ఇది మొత్తం సొసైటీ మీదనే ఇంపాక్ట్ అయ్యేటువంటిది. అంటే ఒక రాష్ట్రము, ఒక మతము, ఒక కులమని కాకుండా యావత్తు దేశం మీద ఇంపాక్ట్ అయ్యేటువంటిది. రేపటి నాడు భర్తతో విడిపోవాలనుకున్న ప్రతి లేడీ నా భర్త నా మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు, నా మీద అత్యాచారానికి పాల్పడ్డాడంటే ఎట్లా రుజువు చేయాలి దాన్ని? ఎందుకంటే భార్యాభర్తలు అనేటువంటిది వాళ్ళ జీవితం అనేటువంటిది సంతోషదాయకంగా ఉంటుంది కొన్ని రోజులు. అన్ని రోజులు వాళ్ళు కలిసి ఉంటారు. సో అదంతా కూడా అత్యాచారమే చేసిండు, నాకు ఇష్టం లేకుండా బలవంతంగా నాతో సంసారం చేసిండు అన్నటువంటిది చేస్తే ఆరోపిస్తే చాలా క్రిటికల్ అయితే ఉంటుంది. ఇట్లాంటి సందర్భాల్లో అంటే మైనర్ అమ్మాయిలు అయితేనేమో అట్లీస్ట్ దాన్ని కేసు పరిగణిస్తారు, సో చట్టాల కింద కేసు ఇస్తారు, ఏదో జరుగుతుంది. ఎందుకంటే చట్టం కూడా ఒప్పుకోవట్లేదు మైనర్ పెళ్ళిళ్ళు అనేటువంటిది. అట్లాంటి మైనర్ అమ్మాయిల మీద భర్త లైంగిక దాడి చేస్తే అంటే అది సంసారమైనా సరే లైంగిక దాడిగానే పరిగణించాల్సి ఉంటుంది. కానీ మైనరు తీరిన అమ్మాయి లేదంటే మహిళ భార్యాభర్తల మధ్య జరిగినటువంటి వాళ్ళ కలయిక అనేటువంటిది లైంగిక దాడో అత్యాచారమో అని చెప్పేసి రేపటి నాడు అమ్మాయి ఆరోపిస్తే ఇబ్బందులు తలెత్తాయి అన్నటువంటిది అయితే జరుగుతుంది. మరి చూద్దాం, ఎందుకంటే దీన్ని ఇప్పటి వరకైతే అత్యాచారం కానీ లేదంటే లైంగిక దాడిగా పరిగణించలేమని కోర్టు అటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్తుంది. కానీ ప్రత్యేక సందర్భాలు ఉంటారు, కొద్దిమంది సాడిస్టులు ఉంటారు, మనం వింటుంటాం అక్కడక్కడ. వాడు పిల్లాన్ని ఎట్లా టార్చర్ పెడతారంటే బెల్టులతోటి కొడతాడు, సిగరెట్లతోటి కాలుస్తాడు, ఇంకా నానా టార్చర్ పెడతారు అన్నటువంటి అట్లాంటి వాటిని అయితే లైంగిక దాడి అనొచ్చు. కానీ అది కూడా భార్యాభర్తల సంబంధం. మరి అది లైంగిక దాడి అత్యాచారం అని నిరూపించాలంటే భార్యాభర్తల సంబంధంలోనూ ఇదైతే సాధ్యం కాదన్నటువంటిది కోర్టులు ఇక సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్తుంది. మరి చూద్దాం, ఒకవేళ నిజంగా అత్యాచారమే లేదంటే లైంగిక దాడి అని
వాళ్ళని నిరూపించాల్సి వస్తే మాత్రం రేపటి నాడు ఇట్లాంటి కేసులన్నీ కూడా భార్యాభర్తలు విడాకులకు పోయినప్పుడు కూడా అన్ని లైంగిక దాడులు అత్యాచారం కేసులే నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చూద్దాం మరి దీని మీద ఫ్యూచర్లో మరి సుప్రీంకోర్టు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేదంటే రాష్ట్రాలు కానీ లేదంటే లీగల్ మేధావులని ఎట్లాంటి జడ్జిమెంట్ ఇస్తారో వేచి చూడాల్సిందే.